సైన్యానికి నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇచ్చేశారా? ఇవాళ పొద్దు నుంచి రకరకాల సమీక్షలు జరిగినాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకవైపున కాశ్మీర్ అంశం మీద చర్చించారని, అదే సందర్భంలో నరేంద్ర మోడీతో రాజ్నాథ్ సింగ్ భేటీ, రాజ్నాథ్ సింగ్ దానికి ముందు సైనికాధికారులతో భేటీ, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ సహజంగా జరుగుతాయి అంటానికి రెగ్యులర్గా జరగవు. ఇవి ఒక టైమింగ్ ప్రకారం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గత 3-4 రోజులుగా జరుగుతుంది. మొన్న జరిగిన తర్వాత సిడిఎస్ ఎవరైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మిగతా వాళ్ళతో మళ్ళీ మాట్లాడి ఒక రిపోర్ట్ని తయారు చేయాలి, ఏం చేయాలి అన్నటువంటిది ఆల్టర్నేటివ్స్. ఆర్మీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం, అది మీ వైపు నుంచి ఏముందన్నటువంటి సజెషన్స్ అడుగుతారు. ఆర్మీ నుంచి ఒక సజెషన్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక సజెషన్ ఉంటుంది, నేవీ నుంచి ఒక సజెషన్ ఉంటుంది. ఆ మొత్తాన్ని కూర్చుని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏది కరెక్ట్ అన్నటువంటి డిసైడ్ చేసి రక్షణ మంత్రితో కూర్చుని చర్చించిన తర్వాత అదంతా ఓ పక్కన హోంమంత్రికి కొంత ఇన్ఫార్మ్ చేసుకుని